హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నీహా ఛానల్. ఈరోజు నేను పూర్ణాలు చేయబోతున్నానండి. సో అందుకే పచ్చిపప్పు నానబెట్టుకున్నాను. ఒక 5 అవర్స్ కడిగేసి 5 అవర్స్ నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు ఇవి 2 విజిల్స్ వరకు ఉడకబెట్టుకోవాలి. కరెక్ట్గా 2 విజిల్స్కి కుక్ అయిపోయిందండి. ఎందుకంటే మనం 5 గంటలు నానబెట్టుకున్నాం కదా, పప్పుని కూడా మంచిగా కుక్ అయిపోయింది. దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి, ఇవి వాష్ చేసుకున్నాము. వాటర్ని వాష్ చేసుకొని ఇలా ప్లేట్లో 5 మినిట్స్ ఆరబెట్టేసుకున్నాను. వేడిగా ఉంది. మంచిగా కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాం కదండి. చల్ల గాలికి కూడా పెట్టేసాము, ఫ్యాన్ కింద ఆరిపోయింది. ఇది మిక్సీలో వేసుకొని ఒక్క తిప్పు, ఎక్కువ అక్కడ జస్ట్ ఒక్క తిప్పు తిప్పితే సరిపోతుంది. పప్పు మిక్సీ పట్టేసుకున్నామండి. చూసారా, ఇలా బరకగా పట్టేసుకోవాలి. మెత్తగా వేయకూడదు, బరకగా వేసుకోవాలి. ఇదిగోండి, ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో నిండుగా బెల్లం తీసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలండి ముందే, ఎందుకంటే మాడుతుంది పొయ్యి. మంచిగా బెల్లం మొత్తం కరిగిపోయిందండి. దీంట్లో 2 యాలకులు పగలు కొట్టి వేస్తున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో పప్పు బెల్లం, అదే గ్లాస్తో ఇదిగోండి హాఫ్ ఎండు కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, మీ ఇష్టం ఏది ఉంటే అది వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి పూర్ణాల కొబ్బరి వేస్తే. ఉంటే పచ్చిది వేసుకోవచ్చు, లేకపోతే ఎండు కొబ్బరి ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ తిప్పి పెట్టుకున్న పప్పు కూడా వేసేసుకోవాలి. మంచిగా దగ్గర అవుతుందండి మొత్తం. ఒక్క స్పూన్ నెయ్యి వేసుకున్నాము. మొత్తం దగ్గర పడిపోతుంది, గట్టిగా అవుతుంది అన్నమాట. చూసారా మొత్తం ఎలా దగ్గరికి అయిపోయిందో. ఇది ఒక 2-3 నిమిషాలు చల్లబరచాలి. బాగా వేడిగా ఉంది, అంటే మనం చేతిలో పట్టుకొని ఉండలు చేసుకున్నట్టు చల్లగా అవ్వాలి. చాలా అంటే చాలా వేడిగా ఉందన్నమాట. ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెడదాము. చూసారా మంచిగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఒక 10 or 20 మినిట్స్ చల్లగా అయిపోతే చాలండి. చూసారా నేను చక్కగా చల్లగా అయిపోయింది. నేను చక్కగా చిన్న ఉండలు చేసుకుంటున్నాను. ఇలా చిన్న ఉండలు చేసుకోవాలి. చక్కగా ఉండలు అయిపోతాయి. చల్లబరిపోతే చక్కగా ఉండలు అయిపోతాయండి. పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా మంచి రౌండ్గా చేసి పెట్టుకున్నామండి. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. దోశ పిండి ఉంటుంది కదా, అది ఫ్రెష్గా వేసిన దోశ పిండి అనమాట. మార్నింగే వేసాను. సో నేను టైం ఇప్పుడు 3 or 4కి చేస్తున్నాను ఈ ఐటమ్. ఇట్లా వేసేసుకొని చూసారా ఎంత ఈజీగా వేసేస్తున్నాను. పూర్ణాలు చెయ్యటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారనమాట. నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి చెయ్యండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్. అంటే ఆ పిండి చాలా మందికి చాలా లూజ్గా ఉంటుంది. అలా కాకుండా నేను చూపించిన ప్రాసెస్లో చేయండి. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు. మనకి రేపు ఉగాది వస్తుంది. అందరూ మంచిగా ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు ఈజీగా. ఒకసారి నేను చేసినట్లు చేసి చూడండి, ఓకేనా? మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ, బై.